చేద్దాం అనుకున్నాము, ఇల్లు ఎప్పుడు కడతాము, ఎట్లా అవుతుంది, వాళ్ళు ఏమైనా ఇచ్చేటోళ్ళు ఇయ్యనోళ్ళు ఇస్తే మాయ ఆడుతున్నారు అంటారేమో అది అని అనుకున్నాము. అనుకుంటే వాళ్ళకి అనుకోకుండా ఇల్లు వచ్చేట్లా పెళ్ళి అయితే అవుతుంది, చేద్దాం ఇల్లు అవుతుంది. చాలా మంచి స్కీము. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు వెళ్ళ గుర్తుండేది ఇది. 10 రూపాయలు పోతాయి కావచ్చు, కానీ ఇల్లు కాబట్టి ఒక 30-50 సంవత్సరాల దాకా ఇది గుర్తుండే ఇల్లు కాబట్టి ఖచ్చితంగా అందరూ కట్టుకునే ప్రయత్నం చేసుకుని అందరు చాలా మంది తక్కువనే ఖర్చు అవుతుంది, ఇళ్లను సద్వినియోగం చేసుకునేగలరని మనం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన ఈ ఇందిరా మిల్లు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇట్లాంటిది మధ్యతరగతి కుటుంబాలకు ఇందిరా మిల్లు రావడం అదృష్టం. ఎందుకంటే ఒక మామూలు వ్యక్తి యొక్క కళ, ఈ కళను రేవంత్ రెడ్డి సర్కారు సహకారం చేస్తుంది. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కారుకు నేను కృతజ్ఞత చెప్తున్నాను. చిన్న చిన్న రూమ్స్ ఉంటాయని అంటున్నారు కదా చాలామంది, కానీ చిన్న ఫ్యామిలీకి ఈజీగా సెట్ అయిపోతుంది మనం ప్లానింగ్తో కట్టుకుంటే. మనం కట్టిన తర్వాత బిల్ వస్తుందో రాదో అని చాలామందికి టెన్షన్ ఉంటుంది కదా, అలాంటి టెన్షన్ ఏమి ఉండదు. ఫైనల్గా అయితే మేము కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం. అసలు మస్తు సంవత్సరం నుంచి అనుకుంటున్నాం కొత్త ఇల్లు కట్టుకోవాలి, ఈ ఇయర్ కడతాం, నెక్స్ట్ ఇయర్ కడతాం అని అనుకుంటున్నాం. కానీ అది వీలు కాక కొన్ని మనీ ప్రాబ్లం ఉండి ఇట్లా చిన్న ప్రాబ్లమ్స్ ఉండి అసలు వీలు కాలేదు. కానీ అదే టైంలో ఇందిరా మిల్ వచ్చి కొంచెం హెల్ప్ చేసింది. ఇది ఇల్లు అనేది ప్రతి పేదవాడి కళ కాబట్టి అసలు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారు కాబట్టి ఇదైతే బెస్టే నాకు తెలిసినంత వరకు అయితే.